హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులుస్లు స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 16 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి అబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ చిన్ని లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? పురుషోత్తం నిత్య గురించి తెలుసుకున్న తరువాత సూర్య వైభవ్ వ్యాపార శత్రువులని తెలుస్తుంది అతనికి. అతను వైభవ్ని సూర్య మీదకు ఉసిగొల్పాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. నిత్య యాప్ కోసం కోడ్ని ప్రిపేర్ చేసి దాచిన పెన్ డ్రైవ్ పవిత్ర చేతికి వెళ్ళగా ఆమె ఆ కోడ్ని కాపీ చేసుకుని పెన్ డ్రైవ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. నిత్య సూర్యను అనుకోని పరిస్థితుల్లో కౌగిలించుకుని పొరపాటున ముద్దు పెట్టడంతో ఆమె అతనికి ఇబ్బందిగా సారీ చెప్తూ అతని నుంచి దూరం జరుగుతుండగా సూర్యకు ఆ ముద్దులోని మధురిమ మరోసారి అతని పెదవులకు తెలిసేసరికి మైమరిచిపోయాడు. పైగా ఈసారి నిత్య శరీరం మొత్తం అతని మీదే ఉండడం వల్ల అతనిలో కామనాడులు వాంఛను కోరుతూ ఉంటే ఆమెను అతని పైనుండి లేవనివ్వకుండా చేస్తూ అతని ఒక చేతితో ఆమెను ఉడుములా పట్టేసి మరొక చేతితో ఆమె తల వెనక భాగాన్ని పట్టుకుని అతని పెదవుల దగ్గరకు ఆమె పెదవులను అందించుకుంటూ వాటి గులాబీ రంగును ఎర్రటి రంగులా మార్చడానికి అన్నట్లు అతనిని అతను కంట్రోల్ చేసుకోలేక ఆమె ఇష్టంతో పని లేకుండా ఆమె పెదవులను బలవంతంగా బంధించి కిస్ చేస్తూ ఉన్నాడు. ఎంతగా నిత్యను బంధిస్తూ ఉన్నా, ఎంతగా ముద్దు పెడుతూ ఉన్నా అతని దాహం తీరడమే లేదు. మెల్లగా అతనిలో రాక్షసుడు మేల్కొంటూ ఉన్నాడు. నిత్య చూస్తుంది, ఆమె శరీరం అనుభవిస్తుంది కల కాదని అతని చర్యల వల్ల కలిగే శరీర బాధతో ఆమెకు స్పష్టంగా తెలుస్తున్నా సరే ఆమె అతని నుండి తప్పించుకోలేకపోతుంది. నిత్య తన కోసం తాను పెనుగులాడుతున్న ప్రతిసారి కూడా సూర్య అతని చర్యలతో మరింతగా ఆమె పెదవులను ఆమె శరీరాన్ని ఇబ్బంది పెడుతూ అతని చేతులకు బలమైన పనిని చెబుతూ చివరికి కోరికతో ఆమె మెడ మీద గట్టిగా పంటిఘాట్లను పెట్టగా ఆ బాధకు నిత్య విలవిలలాడిపోతూ ఉంది. అంతటితో ఆగని సూర్య ఆమె చున్నీని తీసేసి ఆమెను అతని కిందకి తిప్పుకొని కోరిక నిండిన కళ్ళతో ఆమెను ఆశతో చూస్తూ ఆమెను పొందాలని అనుకుని ఈసారి నెమ్మదిగా ముద్దు పెడుతూ ఆమె పెదవుల మీద దాడి చేస్తూ నిత్యను ఆమె శరీరాన్ని శృంగారం కోసం సిద్ధం చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా అతనికి ఆమె పెదవుల రుచి ఉప్పగా తగిలింది. దాంతో సూర్య మోహం మైకం నుండి కొంచెం బయటికి వచ్చి తన కింద ఉన్న నిత్యను చూడగా ఆమె కన్నీళ్లు అలాగే ఆమె పెదవుల నుంచి వస్తున్న నెత్తురును చూసి ఒక్కసారిగా గిల్టీగా నిత్య కళ్ళల్లోకి చూడగా ఆ చూపులో సూర్య, నీకు నా ఇష్టంతో పని లేదా? ఎందుకు ఇలా ఒక పశువులా నాతో ప్రవర్తిస్తున్నావు అనే భావాన్ని కలిగిస్తున్నాయి ఆమె చూపులు. దాంతో అతనికి ఒక్కటి లాగిపెట్టి కొట్టినట్లుగా అనిపించి ఆమె మీద నుంచి లేచి చాలా ఇబ్బందిగా సూర్య ఆమెను చూడలేక సారీ నిత్య, సారీ, ప్లీజ్ నన్ను క్షమించు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అది మరి నేను నిన్ను నా భార్యగానే భావిస్తున్నా. అలాగే నాకు నీతో ఉండాలని ఉంది. మన ఇద్దరి పెళ్లి బంధాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఉంది. అందుకే ఇలా అంటూ ఉండగా నిత్య చాలా బాధగా, సూర్య, నువ్వు ఎన్ని అనుకున్నా కానీ నువ్వు అనుకున్న పనికి నా అంగీకారం అవసరం లేదా నీకు? నాకు ఒక మనసు ఉంటుంది సూర్య. నా ఇష్టంతో పని లేకుండా నాకు తాళి కట్టావు. దాని నుండి తేరుకొని ఇప్పుడిప్పుడే నేను నిన్ను అర్థం చేసుకుంటున్నా. నువ్వేమీ చెడ్డవాడివి కాదు సూర్య. అలాని మంచివాడివి కూడా కాదు కదా. అందుకు ఉదాహరణ ఇప్పుడు నువ్వు నాతో ప్రవర్తించిన తీరే. ఎంతగా ఒక భర్తగా ఓ భార్య మీద హక్కు ఉన్నా సరే నా ఇష్టం కూడా ఉండాలి కదా. నువ్వంటే నాకు మంచి ఉద్దేశం ఉంది, కాదు అనను సూర్య. నిజం చెప్పాలి అంటే సూర్య, నేను నీ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేశా మన బంధంలో. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు పెళ్లి జరిగింది అనే విషయం పట్టుమని 10 మందికి కూడా తెలియదు సూర్య. నన్ను నేను నిరూపించుకోవడానికి నా కోసం ఒక అవకాశం ఇచ్చాను అన్నావు. దాన్ని నేను నిలబెట్టుకున్నా.
కాబట్టి మరి నువ్వు నన్ను కోరుకుంటున్నావు అని నేను అనుకోవచ్చు కదా! ఇప్పుడు మరి నేను నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఇంకో అవకాశం ఇస్తున్నా. నువ్వు ఇప్పుడు నాతో ప్రవర్తించిన తీరుకి ఏ విధంగా నువ్వు నాకు సంజాయిషీ ఇవ్వగలవు? నలుగురిలో తెలియని బంధాన్ని 4 గోడల మధ్య ఎందుకు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావు సూర్య? నువ్వు నన్ను భార్యగా ప్రపంచానికి పరిచయం చేయవులే కానీ భర్తగా నా మీద హక్కునైతే కోరుకుంటున్నావా సూర్య? నువ్వే బాగా ఆలోచించు. నేనంటే నీకు ఇష్టమా? లేక భార్యను అనే హక్కు మాత్రమేనా? లేక ఒక ఆడదాన్ని కాబట్టి మగాడిగా నువ్వు నన్ను కోరుకుంటున్నావా? అసలు నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? పోనీ నీకు పలానా ఫీలింగ్ ఉంది అని నా మీద నాతో ఎప్పుడైనా చెప్పావా? అది ప్రేమైనా, ఇష్టమైనా ఏదైనా సరే నువ్వు నాతో చెప్పలేదు కదా ఎప్పుడు. అలాంటప్పుడు ఇలా ప్రవర్తించే హక్కు నీకెవరిచ్చారు? నా ఇష్టం లేకుండా నాతో ఇలా ఎందుకు ఉండాలని చూస్తున్నావు? నువ్వే ఆలోచించు. నువ్వు చేసింది తప్పో ఒప్పో అంటూ నిత్య ఇంకక్కడ ఉండలేక హ్యాండ్ బ్యాగ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండగా సూర్య నిత్య అన్న మాటలకు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ నిత్య సారీ అంటూ చెప్పి ఆమె ముందు ఇక ఉండలేక వాష్రూంలోకి వెళ్ళిపోయి అతనిలో కోపాన్ని అతను ఇంతలా ప్రవర్తించడానికి కారణమైన కోరికను తగ్గించుకోవడానికి షవర్ను ఆన్ చేసి దాని కిందే నుంచొని ఉండగా నిత్య మాత్రం బయటికి వెళ్ళి విక్కీ రూమ్కి వెళ్ళిపోయి విక్కీ గారు నేను ఆఫ్ తీసుకుంటున్నాను అంటూ చెప్పి వెళ్ళిపోతూ ఉండగా విక్కీ చాలా అనుమానంగా నిత్య ఏమైంది, ఎందుకు నీరసంగా అనిపిస్తున్నావు అంటే నిత్య తలనొప్పిగా ఉంది అంటూ చెప్పి వెనక్కు కూడా తిరగకుండా ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయింది. దాంతో ఎంతో ఊహించుకున్న విక్కీ ఆ రూమ్ నుంచి నిత్య హుషారుగా వస్తుంది అనుకుంటే ఏంటి ఇంత దిగులుగా వచ్చింది, ఈ సచ్చినోడు ఏం పెంట చేశాడో అనుకుంటూ సూర్య రూమ్కి వెళ్ళగా సూర్య అప్పటికే అతను బట్టలు వేసుకొని తన తలను తుడుచుకుంటూ ఉంటే అలా సూర్యను చూసిన విక్కీ సూర్యను పిలుస్తూ అతని ముఖాన్ని చూడగా అతని ముఖం కూడా అలాగే ఉంది. దాంతో విక్కీ అరే ఏంట్రా ఏమైంది, ఎందుకు తను దిగులుగా వెళ్ళిపోయింది, నీ ఫేస్ కూడా అలాగే ఉంది, ఎందుకు నువ్వు ఈ సమయంలో స్నానం చేశావు, నిత్య ఎందుకు ఉన్నట్టుండి ఆఫ్ అడిగి వెళ్ళిపోయింది అంటూ ఉండగా సూర్యకు చాలా గిల్టీగా అనిపించి అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పడంతో విక్కీ తల పట్టుకొని ఏంట్రా ఇది, ఇలా ఎందుకు చేసావురా నువ్వు, ఎందుకు తొందరపడ్డావు, అసలు ఆమె మీద నీకున్న ఫీలింగ్ ఏంట్రా, నిత్యతో అసలు నువ్వు ఎలా జీవించాలి అనుకుంటున్నావు అంటూ అడగ్గా సూర్య చిరాగ్గా అసలు ఏంట్రా ఈ మాటలు, అసలే ఇప్పటికి జరిగిన దానికి బుర్ర పాడవుతుంటే నువ్వు కూడా ఆ బుర్రను ఫ్రై చేసుకుని తింటున్నావేంటి, సూటిగా అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంటూ అడగ్గా విక్కీ కొంచెం ప్రశాంతంగా సూర్య ఎదురుగా ఉన్న సోఫాలోనే కూర్చొని ఎరా మామ కొంచెం సేపు నువ్వు తనతో చేసింది కరెక్టే అనుకున్నా సరే, ఒక భర్తగా తనను నువ్వు పొందాలి అనుకున్నా సరే కానీ ఆమెతో ఆ సమయంలో అయినా సరేరా ఆమెను ఇష్టపడుతున్నట్లు కానీ తనను ప్రేమిస్తున్నట్లు కానీ చెప్పావా నువ్వు అంటూ అడగ్గా సూర్య లేదు అన్నట్లు తలను అడ్డంగా ఊపుతూ ఉంటే విక్కీ అయితే మరి ఏ హక్కుతో నిత్యతో సంసారం చేయాలనుకున్నావురా అంటే సూర్య తాళి కట్టాగా అనగానే విక్కీ వెంటనే ఎగతాళిగా తనను చూస్తూ తాళి కట్టావా, ఆ తాళి నిత్య ఇష్టంతోనే కట్టించుకుందా, లేదు కదా, ముందు వెనక ఆలోచించకుండా నువ్వే ఒక రాక్షసుడిలాగా కట్టావురా, అందుకే ముందు నీ కోరికను పక్కన పెట్టి నిత్యను ప్రేమిస్తున్నట్లు ఆమెతో చెప్పు, నీ మనసులో ఉన్న కోరికతో కాకుండా నిజంగానే తనను ఇష్టపడుతున్నట్లు ఆ ఇష్టాన్ని నిలబెట్టుకోవడానికి చూడు. నాకు తెలుసురా నీ మనసులో ఇప్పుడు ఆ వైభవ్ గురించే ఆలోచిస్తూ ఉన్నావని, ఇప్పుడు ముందు నువ్వు ఆ ఆలోచనలు పక్కన పెట్టు, నాకు మోహన్ జరిగిందంతా చెప్పేశాడులే అంటూనే సూర్య ముందు తనకు సారీ చెప్పురా, అలాగే నువ్వు తనను ప్రేమిస్తున్నట్లు చెప్పరా, మీ మధ్య అంతా సర్దుకుంటుంది అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. విక్కీ మాటలు సూర్యను చాలా ఆలోచనలో పడేయగా నిత్యతో పరిచయమైన మొదటి నుంచి అతను ఆలోచిస్తూ ఉన్నాడు. నిత్యకు మనసు బాగోక దామినిని కలవడానికి వెళ్ళి మాట్లాడుతుండగా నిత్య ముఖంలో మాటల్లో వచ్చిన మార్పును చూసిన దామిని ఏం జరిగిందో చెప్పమనగా ఆమెతో నిత్య జరిగిన విషయమంతా చెప్పగా అది విన్న దామినికి ముందు సూర్య మీద కోపం వచ్చినా సరే
ఆమెకు ఆ నిమిషంలో మోహన్ మాటలే గుర్తు వచ్చాయి. దాంతో చూడు నిత్య, సూర్య చేయబోయిన పని చాలా తప్పే, కానీ సూర్య అలా చేయడానికి కారణం కూడా ఉండవచ్చుగా. ఏమో, అతను నిన్ను ఇష్టపడుండొచ్చు. నీతో బంధాన్ని ముందుకు తీసుకుని పోవడానికి నీతో ఇలా ఒక భర్తగా నీ మీద హక్కును సాధించి ఉండొచ్చు కదా. అందుకే నిత్య, నేను నీ ఫ్రెండ్గా చెప్తున్నా, నేను సూర్యను ఈ విషయంలో సపోర్ట్ చేయడం లేదు. అతను నీతో ప్రవర్తించిన తీరుకు, నిన్ను పెళ్లి చేసుకున్న విధానానికి తనంటే కోపమే నాకు. కానీ నిత్య, ఎంతకాలం ఇలా ఉంటావు? నీకు ఎవరూ లేరు, మేం తప్ప అనుకున్నాం. కానీ ఇప్పుడు సూర్య వల్ల ఈరోజు నీకు అత్త, మామ, తాత, పిన్ని వంటి బంధాలు ఏర్పడ్డాయి. ఒక కుటుంబమే వచ్చింది. కానీ ఎన్నాళ్ళని ఆ బంధాలతో ఆ ఇంట్లో ఉంటావు? అందుకే మీ పెళ్ళిలో ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఆ అడుగుతో అక్కడి నుండి ఆ కుటుంబానికి నీకు ఎప్పటికీ దూరం రాదు. అలాగే నువ్వు అనాథవి కూడా కాదు. అప్పుడు నీకు భర్త, పిల్లలు, కుటుంబం కూడా ఉంటుంది. నీ బంధం కూడా చాలా బలంగా ఉంటుంది అంటూ చెప్పి దామిని నిత్యలో ఆలోచనలు కలిగించి ఆమెతో, చూడు నిత్య, నీకు సూర్య అంటే ఇష్టమా లేక ప్రేమ అంటూ అడగ్గా, నిత్య, ఏమోనే, నాకు తెలియదు, కానీ నాకు సూర్యతో కానీ అతని కుటుంబంతో కానీ ఉండడం ఇష్టం అంటూ అనగా, నిత్య మాటలను విన్న దామిని, అయితే నీ పిల్లలతో ఆ కుటుంబాన్ని పరిపూర్ణం చెయ్యి అంటూ చెప్పి దామిని, నిత్య దాని గురించే చాలాసేపు మాట్లాడుకున్న తరువాత వారిద్దరూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. సూర్యతో మాట్లాడిన విక్కీ మాటలు, నిత్యతో మాట్లాడిన దామిని మాటలు వారిద్దరినీ చాలా ప్రభావితం చేశాయి. అయితే అలా సాయంత్రానికి ఇద్దరూ ఒకేసారి ఇంటికి రాగా ఒకరికొకరు ఎదురుపడగా, దాంతో నిత్యను చూసిన సూర్య ఇబ్బందిగా, సారీ నిత్య, అది నేను అంటూ సంజాయిషి చెబుతూ ఉంటే, సూర్య మాటలు విన్న నిత్య కూడా సూర్యకు సారీ అంటూ చెప్పి లోపలికి వెళ్ళగా, ఆ రోజు సాయంత్రం భోజనాల దగ్గర రాఘవేంద్ర చాలా జాలిగా ముఖం పెట్టుకొని తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, అతను చనిపోయేలోపు మీ పిల్లలను చూడాలని ఉంది అంటూ చెప్పగా, నిత్య, సూర్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. మరోవైపు పవిత్ర అదే రోజు నిత్య ఆఫీస్ నుండి వెళ్ళిపోగానే పవిత్ర ఆ ఆఫీస్కి రాగా, విక్కీ సూర్య ఎవ్వరినీ కలవనన్నాడని పవిత్రతో చెప్పి ఆమెను లోపలికి వెళ్ళనివ్వకుండా చేశాడు. దాంతో బలవంతంగా లోపలికి వెళ్తే సూర్య కోపం ఎలా ఉంటుందో ఊహించుకున్న పవిత్ర తన మొదటి ప్లాన్ని పక్కన పెట్టేసి మరో ప్లాన్ని అమలు చేస్తూ ఆమె సేవ్ చేసుకున్న డేటా కోడ్ని అదే యాప్ కోసం పోటీ పడుతున్న మరొక కంపెనీకి సుమారు 50 లక్షల డబ్బుకు అమ్మేసింది. అయితే అదే ఆఫీస్లో ముందుగా ఆ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న పవిత్ర మనిషి అయిన టీనా తను ప్రిపేర్ చేసింది ఆ కోడ్నే అని, రేపు ప్రాజెక్ట్లో వారు ఆ కోడ్ని యాప్ కోసం యూస్ చేయాలని నిర్ణయించుకుంటూ ఆ కోడ్కి సంబంధించిన క్రెడిట్స్ అన్నీ తనే తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఏవండోయ్, మొన్న సండే మా పాప బర్త్డే అయ్యేసరికి పిల్లలిద్దరూ కేకు, చాక్లెట్స్, డ్రింక్స్ తాగేసరికి వాళ్ళకు బాగా జలుబు చేసి జ్వరం వచ్చిందండి. ఇద్దరికీ ఒకేసారి వచ్చింది. సో వాళ్ళని నేను చూసుకుంటా కొంచెం స్టోరీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, రాయలేకపోతున్నాను, వీడియోస్ చేయలేకపోతున్నానబ్బా. వాళ్ళకు తగ్గిన తర్వాత అంతకు ముందులాగే రోజుకి 2 స్టోరీస్ రాసి పెడతానని ప్రామిస్ చేస్తున్నా. సో ప్లీజ్ కొంచెం ఇప్పటికైతే అర్థం చేసుకోండి అబ్బా. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి అబ్బా.